అందరూ బాగుండాలని మీరు అనేక రకాల హోమాలు చేస్తూ ఉంటారు, అనేక రకాల మాలలు ధరింపజేస్తూ ఉంటారు. సో ఎన్నో ధర్మ సందేహాలను నివృత్తి చేస్తూ ఉంటారు. అయితే ఈసారి మీరు మాకు ప్రత్యేకంగా చెప్పారు ఏంటంటే మీరు వారాహి ఉపాసకులు, మా అందరికీ సుపరిచితులే. వారాహి మాల అని మొదటిసారిగా స్టార్ట్ చేస్తున్నాము తెలంగాణలో అని. ఏంటి గురుగారు, పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న తర్వాత ఇది మనం స్టార్ట్ చేస్తున్నది కదా, దీని గురించి పూర్తి వివరాలు ఏంటి? మనకేంటంటే నవరాత్రులు అంటారు, 4 నవరాత్రులు, శరన్నవరాత్రులు అవన్నీ తెలిసిన విషయమే. ఈసారి వచ్చేసి ఏంటంటే గుప్త నవరాత్రులు అంటే దాగి ఉన్న అని అర్థము. అంటే ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. ఇవి ఏంటంటే 25 నాడు అమావాస్య వస్తుంది, 25 సాయంత్రం నుంచి 26 నుంచి స్టార్ట్ అవుతాయి హోమాలు. అంటే 9 రోజులు ఉంటుందండి, ఏ నవరాత్రులకైనా 9 రోజులు, నవ అంటే 9. అయితే ఈ 9 రోజులలో మనం ఫస్ట్ టైం అమ్మవారి పీఠం పెట్టేసి మనము మాలలు వేస్తున్నాము. అంటే ఇంతకుముందు మనం చూసినాము టీవీలలో పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అని చాలా మంది అన్నారు. లేదు, మనకు కూడా సాధ్యం. ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అమ్మవారి దీక్ష తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు 100% మా దగ్గరకు వచ్చి అమ్మవారి పేరు మీద మీరు దీక్ష తీసుకోవచ్చు. అంటే దీక్ష అంటే 9 days ఉంటుంది కదా, 9 days తీసుకోవాలని కొంతమంది ఆప్షన్గా అడుగుతున్నారు. 9 days కాదు, మీరు 1 day తీసుకున్న కూడా అమ్మవారి పేరు మీద ఒక్క రోజున్నా సరిపోతుంది. అంటే మీ వీలుని బట్టి, మీ టైంని బట్టి మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు. ఈ 9 రోజులలో 9 రోజులు ఉంటాను గురుగారు అంటే అది మీ ఇష్టం, అది ఇంకా మంచిది, ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది. ఎవరైనా సరే